నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మాటతో చూపుతో మనకు అందించిన వారు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామ పరాక్రమంతో చేతలుడికి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకే ఒక్క మాట, నేడు పోయి రేపు రా అని. ఆ ఒక్క మాట దశకంఠుణ్ణి జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. అలాంటి వాణ్ణి నిలువున దహించి వేసింది ఆ ఒక్క మాట. కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెప్తోంది. వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు. అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడి పరివారమంతా కట్టకట్టుకుని వచ్చారు. చిత్రసేనుడనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు. పాండవులే వచ్చి విడిపించి ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు. ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరగనట్లు తిరిగి వెళ్ళిపో, ఇకపై బుద్ధి కలిగి ఉండు అన్నాడు ధర్మరాజు. ఆ మాట సుయోధనుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది. ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను ఇందులో కప్పడిపోతే బాగుండేది అని తానే అన్నాడు. ప్రాయోపవేశం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు. అభిమానధనుడైన సుయోధనుణ్ణి ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా వర్ణించాడు. సుడాన్ దేశాన్ని 1990 సంవత్సరంలో భయంకరమైన కరువు పీడించింది. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు. ఆ కరువు తీవ్రతను ప్రతిబింబించిన ఫోటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టె ముక్కను తన వెనక కాచుకొని కూర్చున్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందో అన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకున్న ఫోటో అది. నిజానికి రాబందు వేచి చూస్తున్నది రొట్టె ముక్క కోసం కాదు, ప్రాణాలు గుటుక్కుమంటే ఆ పాపను పీక్కు తిందామని. ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫోటో గుర్తుండిపోయింది. పరమ హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫోటోగ్రాఫర్ కెవిన్కు లెక్కలేనన్ని ప్రశంసలు దక్కాయి, సన్మానాలు కూడా జరిగాయి. కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. ఆ సందడిలో కెవిన్కు ఓ ఫోన్ వచ్చింది. సార్, ఆ పాప ఏమైంది, ఉందా చనిపోయిందా అని అడిగారు ఎవరో. ఏమో మరి, ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదన్నాడు కెవిన్. ఓహ్, అయితే ఆ రోజు పసిపాప చావు కోసం కాచుకునేది 2 రాబందులు అన్నమాట. ఒకటి ఫోటోలో కనబడుతున్నది, రెండోది ఆ ఫోటో తీస్తున్నది అనేసి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించిందంటే 1993లో కెవిన్ తన 33వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు. మహాయోధులమో అభిమాన ధనులమో కాదు కాబట్టి మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఏ లారీయో గుద్దేసిపోతే రక్తం ఓడుతూ కన ఊపిరితో ఒక మనిషి కొట్టుమిట్టాడుతుంటే ఆసుపత్రికి చేరుద్దామనో అంబులెన్స్ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని కెవిన్ కేసి ఆ మనిషి చూసే చివరి చూపు చాలు మనల్ని జీవచ్ఛవాల్ని చేయడానికి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.